సీటే నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇదిగో ఒకసారి ఈ ఫుల్ ఎనర్జీ డ్రింక్ తాగు. ఇది కానీ తాగావంటే నీకు ఆంబోతుకున్నంత శక్తి వస్తుంది. చూడండి, మధులు వస్తున్నాడు. తన చేత ఈ డ్రింక్ ని తాగిద్దాం. లేదు సీటేలో, ఇది రోజు ఒక గ్లాస్ తాగాలంటే రోజు ఒక గ్లాసు తాగకూడదు. డాక్టర్ చెక్క ప్లీజ్, ఈ డ్రింక్ తాగిన తర్వాత నాకు ఎంత బలం వచ్చిందంటే ఈ రోజు పనంతా ఒక్కనే బొల్లి చేత చేసేస్తున్నాను. అసలు అనిపోలేదు. డాక్టర్ జక్క, ఇది తాగితే బలం వస్తుంది అనుకుంటే ఆ డ్రింక్ నేను తాగుతాను. నేను బలహీనంగా ఉన్నాను, నాకు బలం రావడం చాలా అవసరం. ఎలా అనిపిస్తుంది? నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే 10 ఆంబోతుల బలం వచ్చేసినట్టుంది. మన భక్తులకి ఏదో అవుతున్నట్టుంది. నీ వెళ్ళలో ఉన్న ఎర్రబొట్లు చూసి తన కోపం వచ్చినట్టుంది. భక్తులు పూర్తిగా ఆంబోతులు మాట్లాడు పాల్గొనడం. దేవుడి పిల్లట్టు నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, అంతా నాశనం అయిపోయింది. అరే పదులు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీ కోసం ఊరంతా తిరిగి వస్తున్నాను. రోజు బట్టలు నాతోనే ఉతికిస్తావు. అవునవును, ఎందుకు ఉతకవు? నీకు విషయం తెలుసు కదా, నువ్వు గాని బట్టలు ఉతకలేదంటే నాకు పట్టరానంత కోపం వస్తుంది. అరే పదులు పదులు, ఏం చేస్తున్నావు? అరే పదులు, ఏమిటి నీకేమైంది? సారీ సారీ, ఇంకెప్పుడు నేను బట్టలు ఉతికమని చేస్తున్నాను. ఇంటి పనంతా నేనే చేస్తాను. నన్ను క్షమించు. సారీ అయ్యా, బట్టలు దయచేసి నువ్వు ఎందుకు కొడుతున్నావా చెప్పి కొట్టు. అరే నువ్వు నా స్నేహితుడు కదా, స్నేహితుడు ఇదేనా? అసలు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఈ స్నేహితులిద్దరూ కలిసి మనల్ని పైకి పంపించేటట్టున్నారు. సీటే మొట్టు అసలు నీకేమైంది? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అరే నాకేమీ జరగలేదు, కానీ పతులకి ఏదో జరిగింది. అదేమిటో చెప్పండి. నా ప్రియమైన స్నేహితుడు నన్నే కొట్టాడు. నా స్నేహితుడా, నా ప్రియమిత్రుడా, పత్రుల్లో బుల్లెత్తి తాగి అలా అయిపోయాడు. ఎరుపు రంగు చూస్తేనే తను ఆంపోతుగా రంగులేస్తున్నాడు. పదార్థాన్ని ఎలాగోలా శాంతపరచాలి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నువ్వు మాకు దొరికిపోయావు జాన్. ఇన్స్పెక్టర్ చెంగన్ గారు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కవలేను. కవితలు పిచ్చోడా, నువ్వు నోరు మూసుకో. ఓటు అసలు ఎందుకు నాగరికాలు పడుతున్నావు? వెళ్ళు, లోపల ఎంతో మంది దొంగలు ఉన్నారు, వెళ్ళి వాళ్ళు పట్టుకో. అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ నువ్వు రెడ్ షర్ట్ వేసుకుని పతుల దగ్గరికి వెళ్ళు. ఆ షర్ట్ నీకు బాగుందో లేదో, నువ్వు ఎలా ఉన్నావో పతులను అడుగు. ఒకవేళ పతులు నీకు ఆ షర్ట్ బాగుందని చెప్తే ఇక జీవితంలో ఇంకెప్పుడు నేను పట్టుకోను. మాటేనా? నువ్వు మాటిస్తున్నావా? పక్కాగా. మొదటి నుంచి ఎరుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఎరుపు ప్రమాదానికి గుర్తు కూడా. ఇక నుంచి జాన్ రెండో పేరు డేంజర్. పతులు, నేను వచ్చేస్తున్నాను. ఆహా, ఇప్పుడు జాన్కి జీవితం వచ్చేసి అన్ని తప్పులకి దీక్షపడిపోతుంది. పతులు చూడు, నేను రక్షణ చేసుకొచ్చాను. ఇందులో నేను ఎలా ఉన్నాను? బుద్ధి వస్తున్నానా?
సింగంగారు పత్రులను తుక్కుతుక్కుగా కొట్టాడు. తను ఆంబోతుగా మారిపోయాడు. ఎర్రకు చూస్తే కాలు దువ్వుతున్నాడు. ఏమిటా అర్థం లేని మాటలు? తను చెప్పింది నిజమే సింగం గారు. పత్రున్న బుల్ పవర్ ఎనర్జీ తగ్గి అలా అయిపోయాడు. ప్లీజ్ తనను పట్టుకోవడంలో మీరు కాస్త మాకు సాయం చేయాలి. నేను నమ్మనంటే నమ్మను. మీరందరూ నన్ను పిచ్చివాడిని చేస్తున్నారు. అదుగో పతులు ఇటే వస్తున్నారు. నేను అతనికి ఇప్పుడే రెడ్ కార్డ్ చూపిస్తాను. చింగు చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇటు చూడు, నా చేతిలో ఏముందో చూడు. అయ్యో, మీరు చెప్పింది నిజమని నాకు ఇప్పుడు అర్థమైంది. పొతులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నారు. ఈసారి పొతులని ఏదో పోనీలే వదిలేశాను, కానీ ఇంకోసారి నా ముందుకు వచ్చాడు. ఈ పొతులని ఎలా కొడతానో నాకే తెలీదు. ఎలా కొడతాను అంటే తను జీవితంలో తర్వాత ఏమిటో చెప్పు. తర్వాత చెప్పేంత అవకాశం నువ్వు నాకు ఇవ్వడం లేదు కదా. అయినా జీవితం గురించి మాట్లాడడానికి నేను జీవించి ఉంటాను కదా. నేను పాడుతున్నాను. ఈ పతుడిని మనం ఎలా మామూలు మనిషిగా చేయగలం? ఎప్పుడైతే నా ఎనర్జీ డ్రింక్ పవర్ అయిపోతుందో అప్పుడు తనంతట తానే మామూలు మనిషి అయిపోతాడు. లేదంటే పత్రుల కంటే శక్తివంతమైన వాడు ఎవరైనా వచ్చారంటే తను పత్రులను తుక్కుతుక్కుగా కొట్టి మామూలు మనిషిని చేస్తాడు. చూడండి, పతులు కన్నా ఎంత శక్తివంతమైన దున్నపోతు. ఇప్పుడు నేను చెప్పే ఐడియా వినండి. నా ప్రాణ స్నేహితుడు అన్నారు, క్షమించు. నిన్ను బాగు చేసుకోవడానికి నాకు ఇంతకంటే మరో మార్పు లేదు. ఎవరు కావాలని మన ఇద్దరు చెప్పడం పెడుతున్నారు. అటు చూడు, వాళ్ళు ఆ చెట్టు వెనకాల దాక్కులు ఉన్నారు. దాడి చేద్దాం. ఇంతకు ముందు మనల్ని ఒక్కడే తరివాడు, కానీ ఇప్పుడు ఒకరికి ఇద్దరయ్యారు. ఈ ఐడియా కూడా ఫెయిల్ అయిపోతే మనం ఏం చేయాలి? మందు ప్రభావం తగ్గేంత వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. నా మందు ప్రభావం గంట